అది నమస్కారం. రాధా గాయత్రి కేసులో ఇది అసలైనటువంటి ట్విస్ట్ కూడా అనను, ఇది పర్ఫెక్ట్ స్టెప్ అంట. రాధా గాయత్రి కేసులో డే 1 నుంచి రాధా గాయత్రి వాళ్ళ అమ్మా నాన్న చెప్తున్నది ఏంటి? శ్రీచరణే దోషి, శ్రీచరణే చంపాడు అని. అండ్ శ్రీచరణ్ మీద ముస్సోరి పోలీసులు కూడా ఏం చేశారు? హత్య కేసు నమోదు చేస్తున్నారు. మరి అంటే అతను అదుపులోకి తీసుకోవాలి కదా, ఎందుకు తీసుకోలేదు? పోస్ట్మార్టం రిపోర్ట్ కోసం వెయిట్ చేశారు. పోస్ట్మార్టం రిపోర్ట్ వచ్చేసి ఇప్పుడు ఏమొచ్చినది? టాక్సికాలజీ రిపోర్ట్ రాలా, ఇంకోటి రిపోర్ట్ ఏదో ఉంది కదా, అది కూడా రాలా. అట్లా టైం పట్టేది. అందులోనే విషం కలిపి చంపారా, ఏదైనా కెమికల్స్ వాడి చంపారా తెలిసేది. ఇప్పుడేంటి, ఆమెను గుద్దటం కానీ కొట్టడం కానీ గొంతుపెచ్చడం కానీ ఎటువంటిది ఏమీ లేదని వచ్చింది. సో నేచురల్ డెత్ అనేది వచ్చింది. బట్ ఇంటర్నల్గా బాడీ ఆర్గాన్స్ కనుక ఏదైనా పాడైనా, లోపల కెమికల్ ఏదైనా తేడా కొట్టినా హిస్టోపాథాలజీ రిపోర్ట్ రావాలి, టాక్సికాలజీ రిపోర్ట్ రావాలి. అది రావడానికి టైం పట్టేలా ఉంది. ఈలోపు మెయిన్ అక్యూజ్డ్ ఎవరు ఇక్కడ? శ్రీచరణ్. మరి అదుపులోకి తీసుకోవాలి కదా అంటే వాళ్ళ ఇంటికి నోటీసులు ఇచ్చి, పూణే ఆఫీస్కి నోటీసులు ఇచ్చి, వాళ్ళ అమ్మా నాన్న 17వ తారీఖులోపు రమ్మని చెప్పి, అండ్ ఈ కేసును సైమల్టేనియస్గా మేజిస్ట్రేట్ వాళ్ళు కూడా విచారణ చేస్తూ ఉన్నారు. ఆ మూమెంట్లో శ్రీచరణ్ వాళ్ళ అమ్మ అయినటువంటి సీతా మహాలక్ష్మి గారు, వాళ్ళ నాన్న దుర్గాప్రసాద్ వీళ్ళకి ఆల్రెడీ నోటీసులు ఇచ్చి రమ్మని అన్నారు. వాళ్ళు వెళ్దాం అనుకున్న మూమెంట్లో శ్రీచరణ్ అక్కడ తెలియట్లా. నిన్న వీడియో చేస్తున్నాం, శ్రీచరణ్ తప్పిపోయాడా లేకపోతే ఏమయ్యాడు ఏంటి అని చెప్పేసి. మొత్తానికి దొరికి ఉన్నాడు. సో డెహ్రాడూన్ పోలీసు అతను అదుపులోకి తీసుకున్నారు. ఇప్పుడు ఈ డిప్యూటీ సూపరింటెండెంట్ పోలీసు ఎవరైతే ఉన్నారో పంత్ ఆధ్వర్యంలో విచారణ నడుస్తూ ఉంది. మేజిస్ట్రేట్ విచారణ నడుస్తూనే ఉంది, పోలీసు విచారణ చేస్తూనే ఉన్నారు. టాక్సికల్ రిపోర్ట్ వచ్చేలోపు ఈలోపు శ్రీచరణ్కి సంబంధించి అండ్ ఈ అమ్మాయి ఎవరైతే రాధా గాయత్రి ఉన్నారో, అసలు వీళ్ళకి మధ్య పెళ్ళి ఎప్పుడు జరిగింది, ఇన్సిడెంట్ జరిగింది ఎప్పుడు? జూన్ 14 ఏం జరిగింది, 15 ఏం జరిగింది, 16 ఏం జరిగింది, అంటే వాళ్ళు అక్కడికి హోమ్ స్టే చేయడానికి రావడానికి ముందు ఏం జరిగింది, వచ్చిన తర్వాత ఏం జరిగింది, చనిపోయిన తర్వాత బాడీ పోస్ట్మార్టం చేయడానికి ముందు ఏం జరిగింది, పోస్ట్మార్టం చేసినప్పుడు ఏం జరిగింది, పోస్ట్మార్టం అయ్యేటప్పుడు మొత్తం రికార్డ్ చేశారని ఇవన్నీ కూడా బయటపడాల్సి ఉంటుంది. ఖచ్చితంగా ఇప్పుడు కేసు కరెక్ట్ వేలోకి వచ్చింది. శ్రీచరణ్ పోలీసు అదుపులో ఉన్నాడు. మేజిస్ట్రేట్ విచారణ నడుస్తుంది, పోలీసులు విచారణ నడుస్తూనే ఉంది. టాక్సికాలజీ రిపోర్ట్ కోసం వెయిటింగ్. మెయిన్ వైల్ రాధా గాయత్రి పంపిన వాయిస్ మెసేజ్ ఏదైతే ఉందో అందులో క్లియర్గా శ్రీచరణ్ ఏ రకంగా వేధించాడు, శ్రీచరణ్ వాళ్ళ అమ్మా నాన్న ఎంత మంచి వాళ్ళు, అండ్ శ్రీచరణ్తో ఉంటే లైఫ్ ఎంత దుర్భరంగా ఉంటుంది, వాళ్ళ ఫ్రెండ్స్ ఏం చెప్పింది మొత్తం డీటెయిల్గా వాయిస్ మెసేజ్ ఇచ్చింది చూసారా. ఇక దానికి తగ్గట్టు వీళ్ళు ఇద్దరి మధ్య ఉన్నటువంటి చాటింగ్లు రిమైనింగ్ అన్నీ కూడా బయటకు వస్తాయి. శ్రీచరణ్తో ఇంకా వేరే ఎవరైనా టచ్లోకి ఉన్నారా ఏంటి, అది కూడా బయటకు వచ్చింది. ఓవరాల్గా ఇప్పుడు కేసు కరెక్ట్ రూట్లోకి వచ్చింది. ప్రాపర్ ఇన్వెస్టిగేషన్ ఇప్పుడు నడిచింది. ఇక ఈ కేసులో నిజంగా శ్రీచరణ్ తప్పు కనుక ఉంటే తప్పించుకోలేడు, తప్పు కనుక లేకపోతే బయటపడితే ఇంకా టైం అయితే పట్టచ్చు.